హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలోని 5th చాప్టర్ అయినటువంటి క్రీస్తు శకం మనకు 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు వాళ్ళ యొక్క సంస్కృతి గురించి అయితే తెలుసుకుంటారండి. మరి మనకి ఈ టాపిక్ దేనికి లింక్ టాపిక్గా ఉంటుందంటే 6th క్లాస్లో సెమిస్టర్ 2లో రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు అనే లెసన్ ఉంది కదా. ఆ లెసన్లో మనము మెయిన్గా ఏమేమి చూస్తాము, మౌర్య వంశం గురించి, అలాగే గుప్త వంశము, వాటినైతే నేర్చుకుంటాం కదా అండి. ఆ లెసన్లో ఉండేవి మాత్రమే ఈ లెసన్లో కూడా ఇచ్చారు. బట్ అక్కడ కొంచెం తక్కువగా ఉంటే ఇక్కడ చాలా డెప్త్గా ఇచ్చారు. ఈ లెసన్ కూడా అన్ని లెసన్స్లో కంటే ఇప్పుడు మనము 4 చాప్టర్స్ అయితే చూసాం కదా. ఆ 4 చాప్టర్స్లో పెద్ద లెసన్ అండి ఇది. కాబట్టి కేర్ఫుల్గా 1 or 2 టైమ్స్ మనం చదివి నేర్చుకుందాము. అలాగే ఈ లెసన్ వచ్చేసి 2 పార్ట్స్ కింద అయితే నేను వీడియోస్ అయితే చేస్తానండి. కొద్దిగా మనం నేర్చుకుంటేనే బాగుంటుంది కదా, ఒకటేసారి నేర్చుకోకపోయినా. సో 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తున్నాను. ఓకే, ఈ 5th లెసన్లో మనము దాని యొక్క ఇంట్రడక్షన్ పార్ట్, ఆధారాలు, రాజకీయ పరిస్థితులు, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ మరియు సమాజము, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం, సారాంశం ఇవన్నీ అయితే నేర్చుకుంటామండి. మెయిన్గా అయితే ఇక్కడ మౌర్య వంశం, గుప్త వంశము, వారి యొక్క పరిపాలన స్థాపన అనేది ఏ విధంగా ఉండింది, వాళ్ళ యొక్క రాజకీయ పరిస్థితి, ఆర్థిక పరిపాలన ఎలా ఉండేది అంతా కూడా కంప్లీట్గా చాలా డెప్త్గా ఇచ్చారు. సో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా. అలాగే మన క్లాసెస్ కన్నా మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. మన ఛానల్ కన్నా మీరు ఫస్ట్ టైం కన్నా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. టెక్స్ట్ బుక్స్ లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో, బికాస్ నాకు తెలుసా అండి, జాగ్రఫీ, ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్స్ దొరకక చాలా స్ట్రగుల్ అవుతున్నాను. మీ సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ సేమ్ ఒక్కటే. అలాగే క్లాస్ ఏ విధంగా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇంట్రడక్షన్ పార్ట్ చూడండి. ఇంకా క్రీస్తు పూర్వం 326లో అలెగ్జాండర్ భారతదేశాన్ని వీడినప్పుడు భారతదేశ రాజకీయ పరిస్థితులు సంతృప్తిగా లేవు. ప్రజల్లో చాలా అసంతృప్తి ఉండేది. ఈ పరిస్థితుల్లో నందా వంశాన్ని నిర్మూలించి మగధ సింహాసనాన్ని మౌర్య వంశం అధిష్ఠించింది. మౌర్య వంశ స్థాపకుడు ఎవరండి? ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. భారతదేశ గొప్ప పాలకుల్లో అశోకుడు గొప్పవా అంటే మనకు ఒకడు. అశోకుడు ఎవరి కుమారుడు? బిందుసారుని కుమారుడు, అంటే చంద్రగుప్త మౌర్యుని మనవడు. గుర్తుపెట్టుకోండి, చంద్రగుప్తుని కుమారుడు వచ్చేసి బిందుసారుడు, బిందుసారుడు కుమారుడు వచ్చేసి అశోకుడు. సో ఇలా మనకు రివర్స్ వస్తే అర్థమవుతుంది. దేశ చరిత్రలో అతడు ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాడు. భారతదేశంలో మొదటి చారిత్రక వంశం మౌర్య వంశం. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక వంశం ఏదండి? ఇక్కడ మౌర్య వంశం. మౌర్యుల పాలనలో రాజకీయ సాంస్కృతిక ఐక్యత గల ప్రాముఖ్యతను మొదటిసారిగా భారత ప్రజలు గుర్తించారు. మొత్తం ఉత్తర భారతం సమర్థవంతమైన పాలనలో ఉంది. మౌర్యుల పరిపాలనలోని ప్రధాన సూత్రాలను భారతదేశ ప్రభుత్వం ఇప్పటికీ అనుసరిస్తుంది. అయితే అశోకుని మరణాంతరం అతని వారసులు విశాల సామ్రాజ్య పాలన నిర్వహణలో విఫలమయ్యారు. దాని పర్యవసానమే మనకు మౌర్య సామ్రాజ్యం వేగంగా క్షీణించడం అయితే జరిగింది. భారతదేశ రాజకీయ క్షీణతను బాక్ట్రియా, పర్షియా అనే 2 గ్రీకు రాజ్యాల పాలకులు పూర్తిగా వినియోగించుకున్నారు. భారతదేశంపై దాడి చేసి పాలించిన మరొక విదేశీ జాతి శకులు క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో భారతదేశంలో వారి స్థావరాలైతే ఏర్పరచుకున్నారు. భారతదేశానికి వచ్చిన విదేశీ ఆక్రమణకారుల్లో కుషానులు చాలా శక్తివంతమైన వారు. భారతదేశానికి వచ్చిన విదేశీ ఆక్రమణకారుల్లో కుషానులు చాలా శక్తివంతమైన వారు. రాజ్యాన్ని అంతం చేసి వారు భారతదేశానికి వాయువ్య భాగాన తమ పాలన అనేది ఏర్పరిచారు. కుషాను వంశంలో కనిష్కుడు ప్రధాన రాజు. కనిష్కుడు గొప్ప విజేత కాక గొప్ప పాలకుడు. కుషాను వంశంలో కనిష్కుడు ప్రధాన రాజు అండి. అలాగే తను గొప్ప విజేత, గొప్ప పాలకుడు కూడా. కుషాను వంశ పతనాంతరం దేశమంతటా రాజకీయ అనిశ్చితి, సంఘర్షణ, అశాంతి ప్రబలింది. అయితే వంశ స్థాపనాంతరం రాజకీయ అలజడులు అయితే అర్థమయ్యాయి.
గుప్తుల పాలనలో భారతదేశ ప్రజలు రాజకీయ ఐక్యత, ఆర్థిక పురోగతి అనుభవించారు. అందువలనే గుప్తుల కాలాన్ని ప్రాచీన భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ స్వర్ణయుగం అనేసి మనకు ఏ కాలాన్ని భారతదేశ చరిత్రలో అన్నారంటే గుప్తుల కాలంలో. గుప్తుల కాలాన్నే మనము ప్రాచీన భారత చరిత్రలో స్వర్ణయుగం అనేసి అంటారు. స్కందగుప్తుని మరణాంతరం హూణుల దాడులు గుప్త సామ్రాజ్య క్షీణతకు దారితీశాయి. అయితే రాజకీయ అశాంతిని సృష్టించింది. స్థానేశ్వర్లో కొత్తగా వచ్చిన పుష్యభూతి వంశం రాజకీయ ఐక్యతను తెచ్చింది. స్థానేశ్వర్లో కొత్తగా వచ్చిన పుష్యభూతి వంశం రాజకీయ ఐక్యతను తెచ్చింది. ఆ వంశానికి చెందిన హర్షుడు అనిశ్చిత పరిస్థితులు తొలగించి ఉత్తర భారతం అంతా మంచి పరిపాలన ఏర్పరిచాడు. మరి ఇక్కడ చూడండి, క్రీస్తు పూర్వం మనకు 3వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు గల భారత చరిత్ర పునర్నిర్మాణం ఎలా ఉండేది. అనేక స్వదేశీ ఆధారాల ద్వారా పునర్మించడం అనేది. దేశీయ ఆధారాలు 2 రకాలండి. ఫస్ట్ సారస్వత, పురావస్తు ఆధారాలు. ఇక్కడ ఆధారాలు చూడండి, సారస్వత ఆధారాల కన్నా చూసుకుంటే మౌర్యుల చరిత్రలో అయితే కౌటిల్యుని అర్థశాస్త్రం, మెగస్తని సిండిక, విశాఖదత్తుని ముద్ర రాక్షసం, 4th వన్ వచ్చేసి పురాణాలు, బౌద్ధ వాగ్నేయం అంటే జాతక కథలు, సింహాల కథనాలు, టిబెట్ ఆధారాలు, జైన గ్రంథాలు. మౌర్యుల చరిత్ర వచ్చేసి ఈ 4. మరి కుషానులు కన్నా చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి అశ్వఘోషుని బుద్ధ చరిత్ర అంటే బుద్ధ చరిత, సరిపుత్త ప్రాకరణ, వజ్రసూచి. సెకండ్ వన్ వచ్చేసి ఆచార్య నాగార్జుని సృహలేఖ, తాడు వసుమిత్రుని మహా విభాష సూత్రం. ఇవి కుషానులు. నెక్స్ట్ గుప్తుల కాలంలో చూడండి, ఫాహియాన్ రాసిన పువోకి, నెక్స్ట్ వాయుపురాణం, మత్స్యపురాణం వంటి పురాణాలు, తాడువన్ విశాఖదత్తుని దేవి చంద్రగుప్తం. 4th వన్ చూసుకున్నట్లుగా అయితే కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతల, విక్రమోర్వశీయ, మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం. 5th వన్ శూద్రకుని మృచ్ఛకటికం. అవి మనకు వచ్చేసి గుప్తుల కాలం నాటి ఆధారాలు. మరి పుష్యభూతి వంశంల యొక్క ఆధారాలు చూసుకుంటే ఇవన్నీ కూడా మనకు సారస్వత ఆధారాలండి. ఫస్ట్ వన్ వచ్చేసి హుయాన్స్తాంగ్ రాసిన సియుకి, సెకండ్ బాణుని హర్ష చరిత్ర, తాడు హర్షుని నాగనందం, రత్నావళి, ప్రియదర్శిని. ఇవి మనకు సారస్వత ఆధారాలు. మరి పురావస్తు ఆధారాలు చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి అశోకుని రాతి స్తంభ శాసనాలు, సెకండ్ వెండి రాగి నాణాలు, తాడు భవన నిర్మాణాలు, అశోక స్తంభాలు, వాటిలో గల సింహాలు, ఏనుగులు, ఎద్దులు, గుర్రాలు, స్తూపాలు, గుహలు, మట్టి వస్తువులు, టెర్రకోట అంటారు కదా అవి. 4th వన్ వచ్చేసి కనిష్కుడు కాలానికి సంబంధించిన గాంధార శిల్పకళలోని బౌద్ధ ప్రతిమలు, కనిష్కపురం, పురుషపురం లాంటి నగరాలు. 5th వన్ వచ్చేసి గుప్తుల కాలం నాటి బంగారు నాణాలు. 6th వచ్చేసి శాసనాలు, అలహాబాదు స్తంభ శాసనము, ముద్రులు గుప్తులకు సంబంధించింది. 7th వన్ అజంతా ఎల్లోరా గుహలోని చిత్రకళ. ఇంకా లాస్ట్ వన్ చూసుకుంటే వల్లభీపై హర్షుని విజయం గురించి తెలిపే నౌససి రాగి పలక శాసనం. ఇవి మనకు వచ్చేసి పురావస్తు ఆధారాలు. ఇవన్నీ కూడా పురావస్తు ఆధారాలు. ప్రజెంట్ వచ్చేసి మనకు రాజనీతిలో మౌర్యుల గురించి అయితే తెలుసుకుందామండి. మౌర్యుల గురించి అలాగే గుప్తుల కాలం నాటి పరిపాలన, రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. సో మీరు లెసన్ ఇది చాలా డెప్త్గా ఇచ్చారు కాబట్టి లెసన్ కూడా అన్ని లెసన్ల కంటే ఎక్కువగా ఉందండి ఇది. ఫస్ట్ ఇక్కడ చూడండి, మౌర్యుల ఆవిర్భావం. చంద్రగుప్తుడి మౌర్యుని తొలి జీవితంపై ఆ చరిత్రకారులో చాలా వివాదాలు అయితే ఉన్నాయి. వారి యొక్క పుట్టుక గురించి మనకు 2 ప్రధాన అభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మౌర్యులు శూద్రులు, సెకండ్ మౌర్యులు క్షత్రియులు అనేసి 2 అభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఒక సందర్భంలో చంద్రగుప్తుడు మురా అనే శూద్ర స్త్రీకి జన్మించినందున మౌర్య అనే వంశనామము తెలిపారు. మరి మురా నుంచి మౌర్య వచ్చింది అనేసి అనలేము. మౌర్య అనే పేరు మౌర్యకు దగ్గరగా ఉంది. అలాగే బౌద్ధ సాహిత్య మౌర్యులు క్షత్రియులుగా కూడా వర్ణించబడ్డారు. ఇక్కడ వారి గురించి మనకు కొంచెం ఇచ్చారు, చూద్దాము.
విశాఖదత్తుడు ముద్ర రాక్షసంలో చంద్రగుప్త మౌర్యునికై త్రిశాల అనే పదం వాడారు. కొందరు రచయితలు వృషాల అనే పదం శూద్రునికి పర్యాయ పదం అనేసి అభిప్రాయపడ్డారు. రచయితలు వృషాల అనే పదం శూద్రునికి పర్యాయ పదం అనేసి అభిప్రాయపడ్డారు. అయితే నిశిత పరిశీలనలో అది తప్పు అని తేలింది. కౌటిల్యుని అర్థశాస్త్రంలో మౌర్యుల ఆవిర్భావం గురించి వివరణ అనేది లేదు. మహావంశం అనే బౌద్ధ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడు క్షత్రియుడు అనేసి చెప్పారు. మనకు పిప్పలివనంలో మౌర్యులు అనే క్షత్రియ తెగ ఉండేదని దిగనికాయలో తెలిపారు. పిప్పలివనంలో మౌర్యులు అనే క్షత్రియ తెగ ఉండేదనేసి ఎక్కడ మనకు తెలిపారండి? ఇక్కడ దిగనికాయలో తెలిపారు. జైన సాహిత్యంలో మనకిక్కడ పైన తెలిపిన దానికి మద్దతుగా కొన్ని వివరణలు అయితే ఉన్నాయి. ఫస్ట్ చంద్రగుప్తుడి గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ క్లియర్ కట్గా చంద్రగుప్తుడు 25 సంవత్సరాల ప్రాయంలో చివరి నందవంశ పాలకుడైన ధననందుని తొలగించి క్రీస్తు పూర్వ 321లో పాటలిపుత్రను ఆక్రమించాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తన యొక్క 25 సంవత్సరాల ప్రాయంలో చివరి నందవంశ పాలకుడైన ధననందుని తొలగించి ఏ సంవత్సరంలో పాటలిపుత్రాన్ని మనకు ఆక్రమించుకున్నాడంటే క్రీస్తు పూర్వం 321లో. ఈ క్రమంలో కౌటిల్యుని సహాయం పొందాడు. కౌటిల్యునికే విష్ణుగుప్తుడు, చాణక్య అనే పేర్లు కూడా ఉన్నాయి. కౌటిల్యుని యొక్క మరొక పేర్లు ఏంటి? ఇక్కడ విష్ణుగుప్తుడు, చాణక్య అనే పేర్లు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 305లో గ్రీకు యోధుడైన సెల్యూకస్ నికేటార్ను జయించాడు. ఎవరు? చంద్రగుప్తుడు. అతడు సంధి చేసుకొని తన కుమార్తె హెలెనాను చంద్రగుప్తుడికి ఇచ్చి వివాహం చేసి 500 ఏనుగులు బహుమానంగా స్వీకరించాడు. మెగస్తనీస్ను రాయభారిగా చంద్రగుప్తుని ఆస్థానంలో ఉంచారు. చంద్రగుప్తుని ఆస్థానంలో మెగస్తనీస్ కూడా ఉన్నారు. చంద్రగుప్తుడి యొక్క కొద్దిగా మ్యాటర్ అయితే ఉంది, చూడండి. నెక్స్ట్, జైన సాహిత్యంలో తెలిపినట్లు చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజుల్లో జైన మతం తీసుకొని రాజ్యాన్ని కుమారుడైన బిందుసారుని అప్పగించి శ్రావణ బెలగోలకు వెళ్ళి సల్లేఖనం ద్వారా ప్రాణాలనేది చంద్రగుప్తుడు త్యజించాడు. మరి చంద్రగుప్తుడి యొక్క కుమారుడు ఎవరండి? ఇక్కడ బిందుసారుడు. గ్రీకులు బిందుసారుని అమిత్రోఖేట్స్ అంటే ఇది సంస్కృత పదంలో అమిత్రఘాత నుంచి వచ్చింది. దీని అర్థం శత్రు సంహారకుడు అనేసి అంటారు. అమిత్రఘాత అంటే ఏంటంటే ఇక్కడ మీనింగు శత్రు సంహారకుడు అనేసి అన్నారు. దక్కన్ వరకు దండెత్తాడు. మౌర్య సామ్రాజ్యాన్ని దక్షిణాన మైసూరు వరకు విస్తరించింది బిందుసారుడు. మరి బిందుసారుడు యొక్క కుమారుడు ఎవరిక్కడ? అశోకుడు. క్రీస్తు శకం 1833లో జేమ్స్ ప్రిన్సెస్ బ్రహ్మీ లిపిలో ఉన్న ఒక శాసనాన్ని వివరిస్తూ ఒక రాజును దేవనాం ప్రియ అంటే దేవతలకు ప్రియమైన వాడుగా పేర్కొన్నాడు. ఎవరిక్కడ? జేమ్స్ ప్రిన్సెస్ బ్రహ్మీ లిపిలో ఒక శాసనంలో వివరిస్తూ ఒక రాజును దేవనం ప్రియ అనేసి పేర్కొన్నాడు. బౌద్ధ వాగ్నేయం ప్రకారం బిందుసారుని మరణాంతరం సింహాసనం కోసం యువరాజులు యుద్ధం చేసినట్లు తెలుస్తుంది. అలా వారసత్వ యుద్ధంలో తనను వ్యతిరేకించిన సోదరులను సంహరించి క్రీస్తు పూర్వం 268లో అశోకుడు రాజైనట్లు తెలిపారు. క్రీస్తు పూర్వం 268లో అశోకుడు రాజైనట్లు తెలిపారు. అశోకుడి పాలనలో అతి ముఖ్యమైన సంఘటన కళింగ యుద్ధం. మోస్ట్ ఇంపార్టెంట్ కళింగ యుద్ధము క్రీస్తు పూర్వం 261. ఆ యుద్ధం భయానక దృశ్యాలను అశోకుడే వర్ణించాడు. యుద్ధానంతరం ఉపగుప్తుడు అనే బౌద్ధ సన్యాసి ప్రభావంతో బౌద్ధ మతాన్ని అనేది స్వీకరించారు. ఎవరి సహాయంతో అండి? ఇక్కడ ఉపగుప్తుడు అనే బౌద్ధ సన్యాసితో బౌద్ధ మతాన్ని అశోకుడు అనేది స్వీకరించారు. నెక్స్ట్ ఇక్కడ అశోక చక్రవర్తి యొక్క గురించి చూడండి. ఏమన్నారు ఇక్కడ? నేను మారతాను, ఇక నేను చండ అశోకుడిగా పిలువబడను, ధర్మ అశోకుడిగా ఉంటాననేసి ఈయన అన్నారు. నెక్స్ట్ కళింగ యుద్ధం చూడండి. ఇక్కడ కింద కొంచెం మనకు పారాగ్రాఫ్ అనేది ఇచ్చారు. ఇక్కడ
అశోకుని మరణాంతరం ఇక్కడ చివరి మౌర్యులు చూడండి, క్రీస్తు పూర్వం 232 84 184. అశోకుని మరణాంతరం మౌర్య సామ్రాజ్యం పశ్చిమ అనే 2 భాగాలుగా విభజింపబడింది. మౌర్య సామ్రాజ్యం ఎన్ని భాగాలు విభజించబడింది? 2. అవి వచ్చేసి ఫస్ట్ ప్రాక్, సెకండ్ పశ్చిమ. పశ్చిమ భాగాన్ని అశోకుని కుమారుడు కునాలుడు అయితే పరిపాలించాడు. ఇక్కడ సంప్రతి కొంతకాలం పాలించాడు. తరువాతి కాలంలో ఉత్తర ఆగ్నేయ భాగాన్ని బ్యాక్ట్రియన్ గ్రీకులు, ఉత్తర దక్కన భాగాన్ని శాతవాహనులు ఇతరులు అయితే ఆక్రమించారు. మరి పాటలీపుత్రం రాజధానికి గల తూర్పు రాజ్య భాగం దశరథుడండి, ఈయన అశోకుని మనువడు. తదుపరి సంప్రతి అంటే పశ్చిమ భాగాలు శాలిసుక, దేవవర్మన్, శతధన్వన్, చివరగా బృహద్రథుడు పాలించాడు. చివరి మౌర్య పాలకులలో బృహద్రథుడు క్రీస్తు పూర్వం 184లో పుష్యమిత్ర శుంగుడు అనే సేనాపతి చేతిలో ఓడిపోవడంతో శుంగవంశం అనేది స్థాపించబడింది. శుంగవంశం అనేది ఎవరి తర్వాత స్థాపించబడిందంటే బృహద్రథుల్లో క్రీస్తు పూర్వం పుష్యమిత్ర శుంగుడు అనే సేనాపతి చేతిలో ఓడిపోవడంతో శుంగవంశం అనేది స్థాపించబడింది. లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ కుషానుల గురించి అయితే కొంచెం మ్యాటర్ ఉంది, అది నేర్చుకుందాం. మధ్య ఆసియాలో ఉన్న 5 యూచి తెగల్లో కుషాన తెగ ఒకటి. వారు ఇక్కడ పార్థియన్లకు వాయువ్య భారతదేశంలో ఓడించి తమ రాజ్యాన్ని దిగువ సింధు లోయ, ఎగువ మధ్య గంగా మనకు పరివాహక ప్రాంతానికైతే విస్తరించారండి. కుషాను పాలకుల్లో చాలా గొప్పవాడు ఎవరిక్కడ? కనిష్కుడు. కుషాను పాలకుల్లో చాలా గొప్పవాడు కనిష్కుడు. క్రీస్తు శకం 78లో శకయుగం ప్రారంభించి మహాయాన బౌద్ధాన్ని పోషించాడు. పెషావర్ లేదా పురుషపురం కనిష్కుని రాజధాని నగరం. ఇక్కడ కనిష్కుని రాజధాని నగరం ఏంటి? పెషావర్ లేదా పురుషపురం. కుషానుల్లో మనకు చివరి గొప్ప చక్రవర్తి మొదటి వాసుదేవుడు. ఇతని అనంతరం కుషాను రాజ్య క్షీణత అనేది మొదలైంది. వారి స్థానంలో నాగవంశీయులు వాయువ్య భారతంలో పర్షియాకు చెందిన సస్సానియన్ పాలకులు అనేది వచ్చారు. ఇవి ఫ్రెండ్స్ మనకి మౌర్య సామ్రాజ్యం అలాగే కుషానుల గురించి అయితే కొంచెం మ్యాటర్ అయితే మనం నేర్చుకున్నాం కదా. ఇంకా మనకు సగం అయితే మిగిలిందండి లెసన్ అయితే. ఇది ఫస్ట్ పార్ట్ 1 వీడియో అయితే చేశాను. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. మన క్లాస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీకు క్లాస్ ఏ విధంగా అనిపించిందో కూడా ఖచ్చితంగా నాతో కామెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. టెక్స్ట్ బుక్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం కదా, సో ఆ ఇబ్బంది మీ ఫ్రెండ్స్కి కూడా లేకుండా మీరు ఫార్వర్డ్ చేయండి మన క్లాసెస్ని.